పౌర్ణమి వచ్చిందంటే కుబుసం లాగా అది లేయర్ 18 సంవత్సరాలు పడినా నుంచి మేడం. అంతకు చిన్నప్పుడు ముందు ఏం లేదు. లేదు, చిన్నప్పుడు ఏం 18 లేదు. ఏళ్ల నుంచి అంటే ఈ 4 ఏళ్ల నుంచి ఎలా వస్తుంది? 18 ఏళ్ళు పడినా నుంచి పాపకు ఒంటి మీద రావడం జరిగింది. ఆ, అప్పుడు మనం డైలీ యూజ్ చేసే షాంప్స్ కానీ అమ్మకు సోప్ కానీ పడట్లేదు, అవి ఉమ్, పడట్లేదు. ఇంకా కెమికల్ లేని సోప్స్ మాత్రమే వాడుతున్నాము. ఉమ్, అవి వాడినామంటే కనుక మంట అంటది, ఉమ్, మంట పుడుతుంది అట్టది ఒళ్ళంతా. ఉమ్, అవి పక్కన పెట్టేసి ఆమెకు కెమికల్ లేనట్టు వాడుతున్నాం. ఇంకా అది ఆడికి కూడా నేను ప్రతి పౌర్ణమికి చూసా, పౌర్ణమికి చూసిన ఇది అనుకోకుండా వస్తుందా లేకుంటే వాతావరణం చేంజ్ వల్ల వస్తుందా అన్ని విధాలుగా చూసిన. స్కిన్ Skin డాక్టర్ doctors దగ్గరికి కి? వెళ్ళా, నేను వెళ్ళాను, చెకప్ వెళ్ళాం. చేయించుకుంటే డాక్టర్స్ ఏం ఏమన్నా లేదు అంటే ఒక అక్కడ. మెడిసిన్ ఇచ్చారు. ఉమ్. మెడిసిన్ యూస్ చేస్తుంటే నాకు సెట్ అవ్వలేదు. ఇప్పుడు బానే ఉంది కదరా నీ స్కిన్? మొత్తం స్కిన్ క్లియర్ గానే ఉంది. పౌర్ణమి వెళ్ళిపోయిన రోజులైందండి చక్కగా 21 పౌర్ణమి, మొన్న 21కి పౌర్ణమి. ఈరోజు 1 అంతే 10 రోజులు. 10 రోజులు మళ్ళీ వస్తది అయితే మళ్ళీ కొద్ది పౌర్ణమి రోజుల్లో. కంపల్సరీ మళ్ళీ ముందు రోజు నుంచి compulsory స్టార్ట్ వస్తది. అవుతుంది. తెలిసిపోతా ఉంటది. నొప్పి వస్తుందా నీకు? స్కిన్ బాగా నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. తర్వాత వచ్చేసి కొన్ని కైండ్ ఆఫ్ అంటే అమావాస్య అప్పుడు కూడా నేను కొన్ని ఫేస్ చేస్తాను పెయిన్స్. కానీ ఉమ్. అలా ఫేస్ చేసినప్పుడు నాకు ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళ మీద ఊడిపోతుందా skin అంతా? మొత్తం ఊడిపోతుంది. రమ్మంటుందా ఏంటి మీ అమ్మ అక్కడికి? రమ్మంటుంది. నాగలోకానికి? నాగలోకానికి అని కాదు, నేనైతే వెళ్ళాను నాగలోకానికి అయితే. ఉమ్, ఏంటంటే టెంపుల్ బయటికి వేయాలని అక్కడ ఏమైనా టైం దగ్గరకు వచ్చింది. సో అందుకని రమ్మంటుంది. గుడి బయటికి వేయాలి, పూర్వవివరం తీసుకురావాలి, పూజలు జరగాలి ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళని అంటే ఏంటి ఇప్పుడు విజయనగరం వెళ్ళి ఆ గుడిని బయటికి తీయాలని చెప్తుంది కదా, అంతే కంపల్సరీ. అంటే చూసారా? మరి మీరు ఏంటి పరిస్థితి? మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ అసలు? చిన్నప్పటి నుంచి ఒక అడవి అని చెప్పేది మేడం. ఉమ్, చిన్నప్పటి నుంచి అడవి, అక్కడ తవ్వుతున్నారు, అక్కడ విగ్రహాలు తీసుకెళ్ళిపోతారు, నేను విగ్రహాలని కాపాడాలి, పూజ చేయాలి, శివుడు ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు అని చెప్పేస్తాను చిన్నప్పటి నుంచే. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు, అడవిలో ఎవరు తవ్వుతున్నారు, మంది ఇది అవి కాదు కదా, మన ఊరు కాదు కదా, మన ఊరు కదా ఇదన్నా అంటే ఊర్లో ఉన్నప్పుడే. అంటే లేదు మమ్మీ మనం తీసుకెళ్తాను, మా అమ్మ నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళాలి అంటే ఏడికని వెళ్తావంటే రాత్రులు కూడా నేను నైట్ టైంలో కూడా అమ్మాయికి నాకు కట్టేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఉమ్, కాళ్ళకు వెళ్ళిపోతుందేమోనని. ఒక్కొక్కసారి తీసుకొని వెళ్ళేసి వేరే చోట దాక్కునేదాన్ని. ఇంకో రూమ్ లోకి వెళ్ళి మంచం కింద దాక్కునింది బాగా 1 గంటకు నైట్. అయినా మీ అమ్మ వస్తే వెళ్ళిపోవడం ఎంత పెద్ద కష్టమా కదా, ఈ అమ్మని లేదు, తప్పించుకొని నాకు వెళ్ళడం. ఇద్దరు ఇంపార్టెంట్. నేను మొన్న ఏదో సీరియల్లో చూసాను భవిత, ఇలా నాగపాము వచ్చేసి డ్రైవింగ్ చేస్తుంది, అలాంటప్పుడు నీ కట్లు ఇప్పేసి తీసుకెళ్ళలేదా చెప్పు? ఈ అమ్మ ఏదో పాపం అమ్మాయి అవన్నీ కింద నిన్ను కట్ serials. చేస్తుంది. అదే చెప్తున్నాను కదా, నిజంగా తీసుకెళ్లిపోవాలంటే అమ్మ కట్టేసిన కట్లే అన్న పెద్ద ఇదా కదా నిన్ను తీసుకెళ్లాలంటే? లేదు, ఈ అమ్మ ఆపగలదు. ఆపగలదా? ఈ ప్రేమ ఎక్కువ? ఆ నాకు ప్రేమ 2 కంటే? ప్రేమలు ఎక్కువ. ఉమ్, ఒక్కటి తక్కువ ఒకటి ఎక్కువ అని లేదు, ఉమ్, ఇద్దరు ఈక్వల్ నాకు. ఉమ్. ఇప్పుడు మీ అక్క మీ చెల్లితో ఎలా ఉంటాను? నేను నార్మల్ గానే ఉంటాను. నార్మల్ మాట్లాడుతా ఉంటుందా? చిన్నప్పుడు మాటకు 9 years అప్పుడు తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు నా దగ్గరికి రానిచ్చేది కాదు. ఆహా. మా అమ్మ మా నాన్న కూడా దగ్గరికి రానిచ్చేది కదా, వీళ్ళ నాన్నను కానీ నువ్వెవరు అనేది. ఉమ్, తిన్నప్పుడు నాన్న. ఎవరిని గుర్తులేరు అప్పుడు. ఇంకా చెల్లి కానీ అక్క కానీ ఎవరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళని దొబ్బేసేది. మా అమ్మ నువ్వు నెట్టేసేవాడిని, బాగా నెట్టేసేదాన్ని. ఫుడ్ దగ్గర కూడా వాళ్ళు వచ్చి నాన్ వెజ్ తినను, ఏం తినను, వాళ్ళు ఎంత బలవంతం చేస్తే తినేదాన్ని కాదు. అంటే ఇప్పుడు నాగదేవత మా అమ్మ అంటుందంటే తను కూడా నాగ అంశ అన్నట్టే కదా, పాముల అంశ అన్నట్టే. అలాగే పాములకి ఇష్టమైన ఏమన్నా పాలు గుడ్లు లాంటివి పాలు ఎక్కువ బాగా తినడం తాగుతాను మేడం, అలాంటివి ఏమన్నా పాలు ఉన్నాయా? బాగా తాగుతుంది. ఉమ్, పౌర్ణమి ఇప్పుడు మటుకు అన్నం తిన్నది, మేము అన్నం బలవంతంగా తినిపిస్తాము, ఉమ్, పాలు తాగుతుంది. ఇంకా అట్లాగే ఉంటది, అది స్కిన్ ఊడిపోతుంది కదా, నొప్పి వస్తుంది, దాని వల్ల ఏం తిన్నదన్న పాలు తప్ప. ఉమ్, ఉమ్, ఇంకా అది కూడా తాకపోతే నీరసం వస్తుంది. పాలు ఆ రోజు మటుకు పాలు ఎక్కువగానే పెడతాము. ఉమ్. ఇంకా అన్నం మటుకు అది మేము బలవంతంగా తినిపిస్తాం అలాగా. అంతే. తను తిన్నదు, అట్లే పడకుండా నాకు నొప్పి వస్తుంది అనేది పడుకుంటది. మనం జస్ట్ ఒక గాయం అవుతానే అమ్మా అంటాం, నాకు అది లేదు. అంటే spend వరకు ఆ రాత్రులు pain తను నేను భరించాలి కదా. వెళ్ళిపోతుంది. నైట్ టైం తను పడుకొని ఉంటది, తను అందుకు తను వెళ్ళిపోతుంది. ఉమ్, వెళ్ళిపోయినప్పుడు ఒంటి మీద గాయాలు కూడా తగులుతాయి. ఉమ్, మానికల మనకు అవి కూడా నా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ కూడా ఉమ్, ఉన్నాయి. ఉమ్. చాలా మందికి ఇలాగే పునర్జన్మ పూర్వజన్మ గుర్తొస్తది అంటారు కదా, నిజం మనం వింటూనే ఉంటాము. ఉండడం కాదు మేడం, కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి కదా అవును, మేడం. చాలా మనం అంటే చూస్తూనే ఇప్పుడు ఉంటాం. కొన్ని యూనివర్సిటీలో సర్టిఫికేట్ వాళ్ళు కూడా రీసెర్చ్ జరుగుతుంది. లో కూడా తేలింది కదా అవును. పునర్జన్మ ఉందని. ఉమ్, పునర్జన్మ లేదని కొంతమంది కామెంట్స్ చేయడం కానీ, క్రిస్టియన్స్ దయ్యం పట్టింది, సైతాన్ పట్టింది. సైతాన్ మెడిసిన్ నాకు నిరూపించమన్నా, నేను దేనికి ఇస్లాం, భయపడను. క్రిస్టియానిటీ, బుద్ధిజం, హిందూయిజం అన్నిట్లో పూర్వజన్మ పునర్జన్మ అనే వాటిని ఉంటది, వాళ్ళకు నమ్ముతారండి. ఉండదంట, వాళ్ళకు ఆహా.
పూర్వజన్మలు లేవంట క్రిస్టియన్స్ వాళ్ళకు. ఉమ్. దేవుడు అందరూ ఒకటే. నేను కాకపోతే దేవుని విశ్వాసం కించపరచను, అంతే ఏదైనా. కించపరచను. నేను ఆ, దేవుణ్ణి ఏ అందరూ మతమైనా ఏ కావచ్చు. మతమైనా కావచ్చు, నేను దేవుని కించపరచను. ఉమ్. కానీ పెట్టే కామెంట్ ఎలా ఉన్నాయంటే, ఉమ్. సైతాన్ని పట్టింది మా దేవుడి సృష్టి, ఉహుం. సృష్టించింది దేవుడు అయితే ఎన్ని సృష్టికి ఎవరు సంవత్సరాలు మూలం? శివుడు. కానీ ఎలా లయకారుడు. క్రిస్టియన్ ఉమ్. ఎలా వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. క్రిస్టియన్ పాము డ్రెస్ వేసుకుంటుందా అంటే మీరు చూసారా ఒక పాము ఎలా ఉండేది అనేది? మనిషి రూపంగా నాకు ఉన్నప్పుడు తెలియదు, ఎలా అందుకే ఉంటుంది? నిన్ను ఇందాకటి నుంచి అదే అడుగుతున్నా. నువ్వు చూస్తున్నావు కదా, నాకు చెప్పు, విజువలైజ్ చెయ్యి అని నేను నిన్ను అడిగాను కదా. ఎవరికి అవును. తెలియదు. ఇప్పుడు సరే మన మనుషుల మధ్య ఉండే ఏదో నేను చూసాను అంటుంది కాబట్టి మేమందరం కూడా తెలుసుకుందాం అని కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. మీరు ఎలా ఉంటారు వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంతేనా? అంతే. అంటే వాళ్ళకి ఏం పవర్స్ ఏమి ఉండవా? పవర్స్ ఎందుకుండా వాళ్ళకి పవర్స్ కంపల్సరీ ఉంటాయి. అంటే ఇలా అనగానే వెలుగు రావడం, ఏదైనా మాయమైపోవడం, అదృశ్యం అవ్వడం, ప్రత్యక్షం అవ్వడం లాంటివి జరుగుతాయా భవిత? అవి వాళ్ళ దేవుళ్ళ కాబట్టి వాళ్ళు జరుగుతాయి. అవన్నీ ఇప్పుడు మనము కొన్ని దాంట్లో డూప్ చూపిస్తారు, రియల్ గా కూడా అలాంటివి ఉన్నాయి. సుభాష్ని గారు, మీ ఇంట్లో ఎక్కువ పూజలు చేస్తారా అండి? అంటే మామూలుగానే పూజలు చేసుకుంటాం మేడం. అందరూ కామన్ హిందూ అన్నాక మనం హిందూ ధర్మం ప్రకారం మనం పూజలు అయితే చేసుకోవాలి కదా, మన ఇంటి దేవునికైనా. నార్మల్ గా నేను మొదటి నుంచి పూజలు చేసుకునేటోళ్ళమే. అందులో సుబ్రహ్మణ్య స్వామి కదా, ఆయన కూడా అంటే అమ్మ వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి, అత్త వాళ్ళకి లేదు. ఇంకా నాకు బాబు చనిపోయిన తర్వాత నాకు కళల్లో కనపడ్డాడు. అంటే వచ్చి నా పక్కన ఉండడం కానీ, ఆ స్పెట్స్ కూడా నాకు తాకింది. అంటే నేను ఒక్క పొద్దు ఉండలేదు. అంటే పెళ్ళి అయింది కదా, మ్యారేజ్ అయిన సంవత్సరం ఒక్క పొద్దు ఉండకూడదు అనేసరికి నేను స్టాప్ చేసిన. ఆ తర్వాత పాప పుట్టడం, మళ్ళీ జరగడం, బాబు చనిపోవడం, మళ్ళా ఇట్లా జరిగిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఒక్క పొద్దు ఉండాలి. నాగల పంచమి వస్తుంది, పండగ వచ్చే టయానికి నాకు 1 month ముందు నాకు విజువల్స్ కనిపించినాయి. అంటే సర్పం వచ్చి కనపడడం అట్లా నిద్రలో అట్లా కనిపిస్తుంటే ఇంకా సరే ఒక్క పొద్దు ఉండాలి, ఒక్క పొద్దు నేను తీర్చుకోవాలి అప్పుడు అనుకున్నా కదా అని చెప్పేసి ఒక ముక్కు ఉన్నది కాబట్టి ఆ ఒక్క పొద్దు ఉండాలంటే మా అత్తమ్మ అండి మనకు లేదు కదా, ఎట్లా ఉంటావు ఉండకూడదు అనింది. లేదతో నాకు ఫస్ట్ నుంచి ఇట్లా ఉండింది కదా, నాకు ఇట్లా కళ్ళు కనిపిస్తే నేను ఉండాల్సిందే ఉంటానని చెప్పేసి ఉన్నా. ఒక్క పొద్దు ఉన్న తర్వాతనే ఈమె కడుపును పడడం. అప్పుడు బిడ్డను పోయినాడు, బాబు చనిపోయాడు. ఏ బిడ్డనైనా సరే నాకు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు నీ కావచ్చు, బిడ్డను కావాలని కోరిన నీ బిడ్డను నాకు నా తప్పుడు ఏం లేదు కదా, తను ఒప్పుకుంది కదా. అవును. అంటే ఎవరైనా మనం క్యాజువల్ గా అనుకుంటాం కదా మేడం. ఇప్పుడు వెళ్తాము దేవునికి, తండ్రి నాకు నీ బిడ్డను ప్రసాదించవా అని అడుగుతాము. మరి ఇవన్నీ వినే ఇలా మాట్లాడుతుందేమో భవిత. లేదు మేడం, నేను ఇప్పుడు చిన్నప్పుడు అసలు నేను ఏ అలా topic అనుకుంటే చెప్పను. అక్కడ విజువల్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా, అక్కడ అదే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడైనా నీకు అనిపిస్తుందా నాగదేవతలాగా అలంకరించుకోవాలని గాని, అట్లా పాములా మారిపోతున్నట్టు గాని? నాకు పాములా మారిపోతున్నట్టు నేను కొన్ని చూసాను, కానీ అనేది అవి అప్పుడు సంబంధించినవి. ఇప్పుడు నేను మారాలా వద్దా అనేది నా చేతుల్లో ఏం లేదు. అంటే ఎప్పుడైనా నువ్వు పాములా మారిపోయి లేదు, ఇంతవరకు నేను మారలేదు. ఛాన్స్ ఉందా భవిష్యత్తులో ఏదైనా? భవిత తెలియదు కూడా. నీకు భలే పేరు పెట్టింది మీ మమ్మీ భవిత అని. ఏమండి ఎందుకు పెట్టారు భవిత అని పేరు? అంటే ఇంటి దేవుడు భైరవకొండయ్య స్వామి, మా ఇంటి దేవుడు అత్త వాళ్ళ ఇంటికి. దాన్ని పర్టికులర్ గా తీసుకొని భైరవుడు కాబట్టి ఈశ్వరుడే కదా, అందుకు బా నక్షత్రంతో భవిత అని పెట్టాను. అంటే నేను తన జాతకం చూపించలేదు, జాతకం ప్రకారం నేను పేరు పెట్టలేదు. ఇంటి దేవుడు కాబట్టి నేను భవితానికి ఆదలని పెట్టుకున్నా నేను. ఇంకంతే, ఇంకా అట్లనే పిలుస్తాం. ఇప్పటికి తను జాతకము చూపించాము, తను హాస్పిటల్ తిరుగుతున్నా. నేను ఇంతవరకు ఏ గురువుని నేను కలవలేదు. ఒకసారి మన సుమన్ టీవీలో బాలకృష్ణ గారు కాశీ ఆయన గారికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాను, గురుగారు మా పాప ఇలా మాట్లాడుతుంది, ఇలా ఉంది అన్న. ఫస్ట్లో అంటే మనకి ఈ గురువు కలవక ముందు అడిగితే కనుక పాప ఫోటో పెట్టన్నాడు. ఫోటో పెడితే అమ్మాయి చెప్పింది నిజమేనమ్మా, ఉండయి ఇది 2 జన్మలు అనేది. అమ్మాయి జాతకం కూడా బయట పడదు, అమ్మాయి జాతకము రావాలంటే అది ఎవరికి దొరకదు. ఫోటో చూసి చెప్పారు ఇవన్నీ? ఫోటో చూసి చెప్పాడు ఆయన. నేను అక్కడికి వెళ్ళలేదు, అలాంటప్పుడు అతను చెప్పాల్సిన అవసరం లేదు కదా.